మహాదేవ శంభో శంకర. ఇక్కడ శివలింగం ముందు నిలబడ్డ క్షణం మనసులో ఉన్న బాధలు భయాలు అన్నీ కరిగిపోయినట్లు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక విషయం తెలుసా, సోమనాథ ఆలయం ముందు నుంచి దక్షిణ దిశ అంటార్టికా వరకు ఒక్క భూభాగం కూడా లేదు అంటారు. అందుకే దీన్ని సోమనాథ్, సముద్రానికి అధిపతి అయిన శివుడు అని అంటారు. ఇది కేవలం ఒక షో కాదు, ఇది సోమనాథ్ ఆత్మను మనకు తెలియజేసే ఒక దివ్య అనుభవం. ఫ్రెండ్స్, సోమనాథ్ వస్తే ఈ నైట్ లేజర్ షో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇది చూడకపోతే సోమనాథ్ యాత్ర పూర్తయినట్లు కాదు. సో గైస్, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. హైదరాబాద్ నుంచి ముంబై, ముంబై నుంచి గుజరాత్, గుజరాత్ నుంచి ద్వారకా. చలో లెట్స్ గో. గైస్, ఏ ప్రయాణమైనా సరే ముందుగా మనం చేయాల్సిన పని బ్యాగ్ ప్యాకింగ్. ఈ ట్రిప్ మనది చిన్నది కాదు, ఎందుకంటే ముంబై నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ద్వారకా అంటే చాలా పెద్ద ట్రిప్. కాబట్టి క్లాతింగ్ విషయానికి వస్తే లైట్ వెయిట్ డ్రెస్సెస్, నైట్ వేర్, ఇన్నర్ వేర్స్, వాతావరణానికి బట్టి ఒక జాకెట్ని అయితే తీసుకెళ్ళండి. ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి మెడిసిన్, ఆ తర్వాత ఫోన్ ఛార్జర్, పవర్ బ్యాంక్. ఇక మన బ్యాగ్ ప్యాకింగ్ మొత్తం అయిపోయింది, రెడీ టు గో. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయింది ట్రిప్కి. 7-0-5-8 లింగంపల్లి, ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్, ముంబై. ఇప్పుడే ఫైనల్గా ట్రైన్ అనేది అయితే వచ్చేసి ట్రైన్ ఎక్కేస్తున్నాం. వచ్చేసి మన ట్రైన్ మనకు హైదరాబాద్ నుంచి అయితే ముంబైకి అయితే ట్రైన్ అనేది అయితే ఉన్నది. గైస్, ఇక ఫైనల్గా ముంబైకి అయితే రీచ్ అయిపోయాం. టైం వచ్చేసి అయితే మార్నింగ్ 6 అవుతుంది. ఇక మనకు రైల్వే స్టేషన్ అయితే చూసుకోవచ్చు. ఇక మనం రూమ్కి అయితే వెళ్దాం. గైస్, ముంబై అంటేనే ట్రాఫిక్, హడావిడిగా ఉండే నగరం, మరియు ఎక్కడ చూసినా పరుగులు తీసే జీవితం. ఇదే ముంబై ఫ్రెండ్స్. ఇక మన జర్నీ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది రబాలే నుంచి దాదర్ వరకు. అక్కడ నుంచి మన ట్రైన్ అయితే ఉంది రాజ్కోట్కి. ముంబైలో ట్రైన్ ఎక్కాలంటే దొంగలు ఉంటారు కదా, బ్యాగ్ తెచ్చుకోపోతారని చెప్పి ట్రైన్ మాత్రం ఘోరంగా ఉన్నది. ఒకటి వెళ్ళబోతుంది. గైస్, ఇప్పుడే వచ్చేసి అయితే నేనైతే ముంబై నుంచి అయితే ద్వారకాకి అయితే ట్రైన్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది జర్నీ. టైం వచ్చేసి అయితే 9 అవుతుంది. అహ్మదాబాద్ జంక్షన్. ఇది వచ్చేసి మా ట్రైన్. వీళ్ళంతా వచ్చేసి మా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి రాజ్కోట్లో అయితే తెలియదు. ఒక్కసారి అయితే ప్లేస్ తెలుసుకోవచ్చు. మనకి ఇక్కడ టైం వచ్చేసి అయితే
1 అవుతుంది. ఇక మనకు ఇప్పటి నుంచి అయితే సోమనాథ్కి అయితే ట్రైన్ అయితే ఒకటైతే ఉన్నది 150కి ఉన్నది. ఆ ట్రైన్ కోసం అని చెప్పేసి అయితే మేమైతే ఇప్పుడు చూస్తున్నాం. ఆ ట్రైన్ వచ్చేసి అయితే 150కి అయితే ఉన్నది. ఇక ఇందాక మనమైతే దాదాపు నుంచి అయితే వచ్చిన ట్రైన్ వచ్చేసి అయితే నా బ్యాక్ సైడ్లో ఉంది. ఇది వచ్చేసి ఆ ట్రైన్ ఒక్కసారి మనం చూసుకోవచ్చు. పబ్లిక్ అంతా ఇప్పుడే దిగారు. కూల్ వెదర్. యా గైస్, ఇప్పుడే ట్రైన్ అయితే వచ్చేసింది వేరే వాళ్ళకి. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం పోవాలి. ఇక ఒకసారి ఇక ఇది వచ్చేసి అయితే వేర్వల్లి రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకైతే టెంపుల్ దగ్గరికి అయితే ఆటోస్, క్యాబ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఆటో వచ్చేసి అయితే పర్ పర్సన్ అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకు ఇక్కడ నేను వీడియోలో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఒక గోపురం, ఇక్కడ వచ్చేసి అయితే రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, ఫ్రీ రూమ్స్. ఇక మేము వచ్చేసి అయితే హోటల్ని అయితే తీసుకున్నాం. మాకు పర్ డే వచ్చేసి అయితే 2000 అయితే అట్లా ఉంది. మనకు ఒకవేళ ఫ్రీ రూమ్స్ అంటే అక్కడ మనకు వచ్చి డోర్మెట్స్ దగ్గర అయితే పర్ పర్సన్ అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఫ్రెష్ అప్ అవ్వడానికి కానీ ఉండడానికి 1 డే. మహాదేవ శంభో శంకర. ఇక గాయస్ మనం ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అయితే ఓల్డ్ సోమనాథ్ టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్న తర్వాత న్యూ సోమనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. మనకైతే ప్రతిరోజు పూజలు అయితే 2 టెంపుల్స్లో అయితే పూజలు అయితే జరుగుతాయి. మనకు టీవీలో లైవ్ వచ్చేసి ఇంకొక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ వచ్చేసి అయితే పక్కన ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళాలి. మనకి ఇక్కడ వచ్చేసి అయితే శివునికి అయితే అభిషేకం అయితే వీళ్ళైతే చేయనిస్తారు. న్యూ టెంపుల్ వచ్చేసి అయితే మననైతే లోపలికైతే ఎంట్రీ ఇయ్యారు. సో ఇక్కడ వచ్చేసి అయితే టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్ అనేది అయితే ఉంటుంది. ఒక్కసారి మనకి చూసుకోవచ్చు వీడియోలో అందరు ఎంత పద్ధతిగా క్యూ లైన్లో టెంపుల్కి లోపలికి అయితే దర్శనానికి అయితే ఎలా వెళ్తున్నారో ఒక్కసారి మనకైతే వీడియోలో అయితే చూసుకోవచ్చు. చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు, ఎందుకంటే వీకెండ్స్ కాబట్టి చాలామంది అయితే పబ్లిక్ అయితే ఉన్నారు. ఇక మనకు లోపల టెంపుల్ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. గైస్ ఒక్కసారి హర హర మహాదేవ్ శంభో శంకర అని అంటే మాత్రం మనకు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ శివయ్యకి తెలుసు మనం. సో గైస్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీరైతే ఆ శివుణ్ణి అయితే దర్శనం చేసుకోండి. ఆల్రెడీ మనమైతే లోపలికైతే వచ్చేసాం. ఒక్కసారి ఆ శివయ్యని అయితే చూసుకోవచ్చు. గైస్ మనమైతే న్యూ సోమనాథ్ టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోదాం. గైస్ ఇక్కడ మాత్రం మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే అస్సలు అలో లేదు, చాలా స్ట్రిక్ట్. మొబైల్ ఫోన్స్ అయితే అస్సలు అలో లేదు. ఒక్కసారి మనకి ఇక్కడ కౌంటర్ దగ్గర చూసుకోవచ్చు, చాలామంది ఉన్నారు జనాలు లోపలికి వెళ్ళటానికి. ఇక్కడ మొబైల్ ఫోన్స్ అయితే ఫ్రీగానే పెట్టాలి. ఇది వచ్చేసి అయితే న్యూ సోమనాథ్ టెంపుల్, సముద్రాన్ని పక్కనే ఉంటుంది టెంపుల్ వచ్చేసి అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది టెంపుల్. సో గాయ్స్ మొబైల్ ఫోన్ అయితే లోపలికైతే అలో లేదు. సో మీరు ఇలా ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం పక్క టెంపుల్ని విజిట్ చేస్తేనే మీకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఒక్కసారి మన టెంపుల్ స్ట్రక్చర్ చూసుకోవచ్చు, ఎక్సలెంట్ అసలు. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, సేమ్ ఇలానే శివయ్య వచ్చేసి అయితే లోపలైతే ఉంటాడు. ఎందుకంటే మనకు లోపలికి ఫోన్ అలో లేదు కాబట్టి మీకు ఫోటో ద్వారానైతే శివయ్యని అయితే చూపిస్తున్నాను. గైస్ మనకి ప్రతిరోజు అన్నదానం అయితే ఇక్కడ టెంపుల్ దగ్గరనైతే పెట్టుతారు. ఇక్కడ మనకు ఓల్డ్ సోమనాథ్ టెంపుల్ ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే మనకైతే ఇక్కడ వచ్చేసి అయితే అన్నదానం అయితే ప్రతి ఒక్కరికైతే వీలైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాత్రం చాలా బాగుంది.